చల్లగా చల్లగా. శ్రీహర్షిత అండ్ సాయి చరిత. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. నేను విన్నాను అది సైంటిస్ట్స్ మీ పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని. నాకు ఎక్కడా లేరమ్మా సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఈ సెట్లోనే ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. లేదు లేదు, ఎందుకంటే ఏజ్ పెరిగితే జనరల్గా ఓల్డ్ అవుతారు కదా, మీరు చాలా యంగ్ అయిపోతున్నారు డే బై డే. ఎలా అలా హౌ? సీజన్కి కొత్త పార్టిసిపెంట్స్తో అప్డేట్ అయిపోతున్నారు కదండి సార్, మాకంటే యంగ్గా కనపడాలని. ఇంకా ఈ కాంప్లిమెంట్స్కి ఏడుస్తున్నాను ఆయన. ఆనంద భాష, ఆనంద పుష్పాలు. మీరు చక్కగా పాడండి మీరు ఇద్దరును. నేను ఆ రహస్యం ఏంటో మీ ఇద్దరికి చెప్తాను. ఓకే, మీరు పాడబోయే పాట గురించి ఏం ప్రశ్న అడిగారు అని కిరణ్ గారు అడుగుతున్నారు. ఓకే, నువ్వు ఒకసారి లేదు అడుగుతున్నారు ఆయన. హీ మిస్డ్ ఇట్. అంటే ఎలా ఇంత యంగ్గా ఎవ్రీ డే ఇంత యంగ్ అయిపోతున్నారు అని. సార్ 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 ప్లీజ్ సార్ 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 నేను దానికి సమాధానం చెప్దామని కాదు, నేను ఇందాక మిస్ అని ఏదో రాసుకుంటూ ఏమడిగారు విందామని అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు పాడబోయే పాట వివరాలు చెప్పేసేయండి ప్లీజ్ త్వరగా. మేము పాడబోయే పాట కార్తీక దీపం చిత్రం నుంచి ఆరణికుమై దీపం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా పాడండి.
ఎచటైనా ఎప్పుడైనా నీ కొలిచే కళ్యాణ దీపం నీవలచే నా ప్రాణ దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం చేరని నీ పాదపీఠం నా ప్రాణ దీపం. హీరోయిన్ గారు ఓవర్ టు యు సార్. హర్షిత అండ్ చరిత నమస్తే సార్. నమస్తే సార్. ఇద్దరు చక్కగా పాడారు. ఎఫ్ షార్ప్. వీళ్ళు పాడింది ఈ సార్. ఈలో పాడారు. మీరు శృతి ఫిక్స్ చేసుకున్నారమ్మా. దాన్ని మీరు ఏమీ ఫాలో అవ్వలేదు కదా. మీకు సౌకర్యం కోసం మీరు తగ్గించుకుని మీరు చక్కగా రావాలని మీరు పాడుతున్నారు కదా. ఈ కన్నా ఇంకా తక్కువగా ఏముంది? ఈ డి కన్నా తక్కువ సి. సి షార్ప్ అండ్ సి. ఒకసారి సి మైనర్ ఇవ్వండి. సి మైనర్ చక్కగా పల్లవి నా కోసం సి మైనర్లో పాడినాం. ఇద్దరు కూడా కొంచెం బోల్డ్ ఓపెన్ థ్రోట్లో పాడండి. కొంచెం బాగా బోల్డ్గా పాడండి, ముదువుగా కాకుండా హాయిగా బ్రైట్గా పాడండి సి మైనర్లో. ఒకసారి చూద్దాం. 1 1 2 3 4. ఆరని కుమాయి దీపం ఇద్దరు కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఇదే సుమానా కుంకుమ తిలకం ఇదే కదా నా మంగళ సూత్రం ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. బాగుందమ్మా, చాలా బాగుంది. కొంచెం షార్ప్ కూడా చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మరీ హై పిచ్ అయిపోయినప్పుడు దాన్ని తగ్గించడం ద్వారా సాహిత్యం తాలూకు క్లారిటీ మెయింటైన్ అవుతుంది. మీరు కూడా పాడడానికి చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు. దానివల్ల పాట తాలూకు ఎఫెక్ట్ కానీ అందం కానీ ఏమీ చెడిపోవు సరే కదా, ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. ఈ విషయం మీరే కాదు అందరు కంటెస్టెంట్లు గుర్తుంచుకోండి. మీరు ఏ పాట ఎంపిక చేసుకుంటున్నారు అన్న దాంట్లో చాలా విషయం ఉంది. ఆ ఎంపిక చేసిన పాటని మీ గాత్రానికి అనుగుణంగా ఒరిజినల్కి భిన్నంగా మీరు వేరే శృతి ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద కూడా అది సీక్రెట్. అది ఆ తర్వాత మీరు హాయిగా మీరు పెర్ఫామ్ చేయాలి. సో ఇది సూత్రం మర్చిపోవద్దు. అందరికీ కూడా రానున్న సంచికల్లో కూడా ఇదే ప్రధాన సూత్రం. ఇద్దరు కూడా చక్కగా పాడారు, మంగళకరంగా పాడారు. గాడ్ బ్లెస్. మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఆకాశాన ఆమణి దీపాలు ఏముత్తేదులుంచారు ఎవరు పాడారు? పేరు శ్రీ హర్షిత సార్. శ్రీ హర్షిత. ఇదే కదా నా మంగళసూత్రం. నేను సార్. సాయి చరిత. చరిత. ఈ రెండు వాక్యాలు చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ సార్. అంత బాగా పాడిన వాళ్ళు ఎంతో బాగా పాడతారని అర్థం. తర్వాత ఈ పాట గురించి క్లుప్తంగా చెప్తాను. ఇంతకుముందు ఆకాశాన గురించి ఒక సందర్భంలో చెప్పాను, ఇప్పుడు వేరే చెప్తాను. ఏంటంటే తెలుగు భాషలో పదాల్లో ద్విత్వాక్షరము సంయుక్తాక్షరం అని ఉంటుంది. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరిస్తే అది ద్విత్వాక్షరం. ఉదాహరణ, కాకు కా ఒత్తు వచ్చింది అనుకో, కా. నాకు నా ఒత్తు వస్తే నా. మాకు అదే ఒత్తు మా వస్తే మా. దీన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరిస్తే సంయుక్తాక్షరం. కాకు రా వస్తే క్రా, మాకు నా వస్తే నా, ఇలా వేరే హల్లు. ఈ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. చాలా సరళంగా, చాలా సులభంగా, చాలా సున్నితంగా. ఇందులో ఒక దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కార్తీక, కర్పూర, మంగళసూత్రం, ప్రాణం, దివ్వే, ముత్తైదువ, ఈ పాటలో దాంట్లో మాత్రమే కొంచెం ఎక్కువ వచ్చాయి ద్విత్వాలు సంయుక్తాక్షరాలు. మిగతా అన్ని పాటలు చాలా తక్కువగా, చాలా సున్నితంగా ఉంటాయి కృష్ణశాస్త్రి పాటలు. మనస్ఫూర్తిగా అభినందనలు. మిగతా అంతా కూడా బాగా పాడే అవకాశం ఉన్న పాట. మెరుగ్గా పాడాలి, బాగా శ్రద్ధగా నేర్చుకోవాలి. వచ్చిన దాంతో సరిపుచ్చుకోకూడదు. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టమైనటువంటి రచనల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు, నాకు బాల్యం నుంచి పరిచయం అయినటువంటి రచనలు నేను చాలా అద్భుతంగాను, చాలా ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి వేరే ఏదో లాంగ్వేజ్ వింటున్నాను, లేకపోతే వేరే ఏదో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
నా మొట్టమొదటి కవి, నన్ను లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అది కూడా నాకు మా గురువు గారి ద్వారా వీరి రచనలు పరిచయం అయ్యాయి. కాబట్టి వెన్ ఐ వాజ్ 6 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు మా గురువుగారు చేస్తే నేను నేర్చుకోవడం జరిగింది. నేను 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి వారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. చాలా ఇష్టమైనటువంటి కవి నాకు ఆయన. మీరు పాడటం అమ్మా చాలా భయపడుతున్నారు, అందులో నుంచి మాత్రం తొందరగా దయచేసి బయటకు వచ్చేసేయండి ప్లీజ్. ఎలాగో శృతి తగ్గించారు, తగ్గించేదేదో తగ్గించేశారు. సార్ చెప్పినట్లు మీ ఇద్దరికి అంటే బేస్ ఇంకొంచెం బాగా పలుకుతోంది హై నోట్స్ కంటే. కాబట్టి అది కూడా ఇంకొంచెం శ్రద్ధ వహించి డ్యూయట్స్ పాడేటప్పుడు ఎప్పుడు మీ కంఫర్టబుల్గా ఎలా ఉందో అలా చూసుకోండి. థ్యాంక్ యూ. బట్ లక్షణంగా ఉన్నారు, లక్ష్మీదేవుల్లాగానే ఉన్నారు ఇద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ దీపావళి. వెల్ డన్. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.